ఎంతో జ్యూసీగా ఉండే గోధుమ పిండి బాదుషాలను చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక ప్లేట్లో 2 కప్పులు గోధుమ పిండి, అర స్పూన్ వంట సోడా, పావు స్పూన్ సాల్ట్, 3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీలకు ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే వేరే గిన్నెలో 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం, 1.5 కప్పు నీళ్లు వేసుకొని బెల్లం పూర్తిగా కరిగి లైట్ తీగపాకం వచ్చిన తర్వాత ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి, 4-5 చుక్కలు నిమ్మరసం కూడా వేసుకొని ఈ పాకాన్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి కలుపుకొని ఇందులో చిన్న బాల్స్ కింద చేసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే బాదుషాలను అయితే చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం పిండితో బాదుషాలన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మనం చేతితో తాకేంత వేడిగా ఉన్నప్పుడు కళాయికి సరిపడా బాదుషాలను అన్ని వేసుకొని అవి వాటంతటవి పైకి తేలేంత వరకు అయితే గరిటె పెట్టకుండా అలాగే వదిలేయాలి. మంటను అయితే సిమ్ లోనే ఉంచుకోవాలి. ఈ విధంగా పైకి తేలిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఈ బాదుషాలని వేడిగా ఉన్న పాకంలో వేసుకొని ఒక పావు గంట నుంచి 20